అది బావ, నాకు పెళ్ళైపోయిందని చెప్పాను అంది హర్షి కళ్ళు మూసుకుని. వాట్ అన్నాడు రిషి ఒక్కసారిగా. రిషి అలా అరిచేసరికి భయం వేసి, బావా నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళబోతున్న హర్షి చేయి పట్టుకుని ఆపాడు రిషి. ఈరోజు నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదమ్ము అన్నాడు గట్టిగా. అంటే బావా అది అని సైలెంట్ అయిపోయింది. హర్షి కనపడకుండా దాచిపెట్టిన తాళిని బయటకు తీసి, ఇది నీ మెడలో ఎప్పటి నుండి ఉంది హర్షి అని అడిగాడు. ఊహించని ప్రశ్నకి షాక్ అయి, నీతో మాట్లాడాలంటే ఈరోజు ఎందుకో భయమేస్తుంది బావా, కానీ నీకు అసలు నా మనసులో ఏముందో చెప్పాలి, అప్పుడే కదా నీకు తెలుస్తుంది నేనేమనుకుంటున్నానో అంటూ చెప్పడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం బావా, అది ఎలాంటి ఇష్టమో నాకు తెలిసేది కాదు. నువ్వు నన్ను పట్టించుకోకపోయినా, నాతో మాట్లాడకపోయినా ఏదో లోన్లీ ఫీలింగ్. అంత చిన్న ఏజ్లో ఆ ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో తెలియలేదు. ఎవరికైనా చెప్పాలి, అడగాలి అని కూడా అనిపించలేదు. కానీ ఎప్పుడు నీతోనే ఉండాలి అనిపించేది. మన ఇద్దరి లైఫ్లో అనుకోని మలుపు, అమ్మ నాన్న, అత్తయ్య మావయ్య చనిపోవడం, నాకు నువ్వు, నీకు నేను మాత్రమే మిగిలాం. అంత బాధలో కూడా నాకు నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉంది బావా. ఆ తర్వాత ఎందుకో తెలియదు నువ్వు సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయావు. చాలా స్ట్రిక్ట్గా అయిపోయావు. ఎంతలా అంటే నువ్వు చెప్పింది నేను చేయాలి అన్నట్టు. నీతో ఏదైనా చెప్పాలనిపించినా ముందులా నీతో సరదాగా ఉండాలన్నా ఉండలేకపోయేదాన్ని. బావా అంటే నాకున్న ఇష్టం ప్లేస్లోకి మొదటిసారి భయం వచ్చి చేరింది. మనం ఇక్కడికి వచ్చే ముందు నా మెడలో ఉన్న తాళిని తీసేయమని నువ్వు చెప్పావు. నువ్వేం చెప్పినా వినే నేను వెంటనే తీసేద్దాం అనుకున్నాను. కానీ అత్తయ్య చనిపోయే ముందు ఇది నా మెడలో వేయమంది అంటే ఏదో అర్థం ఉండే ఉంటుంది అనుకొని నా మెడలో అలాగే ఉంచుకున్నాను. ఎక్కడ నువ్వు తీయమన్నా తీయలేదు అని కోపడతావేమో అని నీకు తెలియకుండా దాచాను. ఆ తర్వాత నువ్వే నన్ను హాస్టల్లో జాయిన్ చేసావు. అప్పుడు నీకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకున్నాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాపై చూపించే కేరింగ్ నన్ను స్పై చేస్తున్నట్టుగా అనిపించేది. పంజరంలో బందీగా ఉన్న ఫీల్ వచ్చేది. హాస్టల్లో ఉంచి నన్ను చదివించాలి అనేది నీ నిర్ణయం, దాన్ని కాదనలేను. అలానే నాకు నచ్చని లైఫ్ బ్రతకలేను. నీ నుండి పారిపోవాలనిపించేది. దేవుడే నా మొర విన్నాడో లేదా, నీకు నా బాధ అర్థమైందో తెలియదు కానీ నువ్వు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. నన్ను ఒక ఫ్రీ బర్డ్లా వదిలేసావు. అప్పుడే నేను కాలేజ్కి పిక్నిక్ వెళ్ళాను. అప్పుడే నాకు అభి ప్రపోజ్ చేయడం, తన ప్లేస్లో నాకు నువ్వు కనిపించడం ఎందుకు అనేది అభికి నేను నో చెప్పి వచ్చేసాక ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు అర్థమైంది బావా అంటూ తాళిని చూపిస్తూ, దీనికి ఉన్న విలువ నాకే తెలియకుండా నా మనసు జరిగిన దాన్ని పెళ్లిగా యాక్సెప్ట్ చేసేసింది. నీ మీద నాకున్న ఇష్టానికి అర్థం ప్రేమ అని ఆ క్షణం అర్థమైంది బావా. వెంటనే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. అప్పటి వరకు నన్ను ఎంతగా జాగ్రత్తగా చూసుకునే నువ్వు అప్పటి నుండి నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టావు. ఎక్కడో నీకు ఇష్టం లేదనే ఫీల్. నా మనసులో నేనేమనుకుంటున్నానో తెలిస్తే నన్ను ఎక్కడ తిడతావో అనే భయం. అప్పటికే నీ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్తో నీతో నాకున్న స్వేచ్ఛ ప్లేస్లో భయం ఎలా అయితే వచ్చిందో అది ఇంకా పెరిగిపోయింది. ఇన్ని రోజులు బలవంతంగా నా మనసులోనే అణిచేసుకున్నాను బావా. మొన్న ధైర్యం చేసి నీకు నా మనసులో మాట చెప్పేశాను. అది నీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను అంటూ రిషి కళ్ళలోకి చూస్తూ, నువ్వు వింటున్నావు కదా అని అడిగింది. వింటున్నా అన్నట్టు తలూపాడు రిషి. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత అంటే మాటల్లో చెప్పలేను, చూపించలేను. ఎందుకు అంటే అసలు నేను పుట్టిందే నీ కోసం అనిపిస్తుంది. నీ కోపాన్ని నేను సహించగలను, కానీ నీ ద్వేషాన్ని భరించలేను. నువ్వు ఇంతలా నాకే తెలియకుండా నా మనసులోకి ఎక్కేసావన్న విషయం నువ్వు నన్ను దూరం పెట్టినప్పుడే తెలిసింది బాబా. నా మనసులో ఏముందో చెప్పాను. నా గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది. నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్ అంతా నా మీద ప్రేమే అని నాకు అనిపించినప్పుడల్లా కాదు, అది బాధ్యత అని నా మైండ్ గుర్తు చేస్తూ ఉంటుంది. చెప్పు బావా, నా మనసు చెప్తుంది నిజమా లేదా మైండ్ చెప్తుంది నిజమా అని అడిగింది హర్షి రిషి చేతులు పట్టుకొని. గట్టిగా శ్వాస తీసుకుని వదిలి,
నీ నోటి నుండి నా గురించి ఇలాంటి మాటలు వింటాను అని నేను అస్సలు ఊహించలేదమ్మో. నువ్వంటే నాకున్న ఇష్టం ఎంత అనేది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చిన్నప్పటి నుండి బావా బావా అంటూ వెనకే తిరిగేదానివి. అప్పుడు నిన్ను నీ ఇన్నోసెన్స్ని చూస్తే ఎంత బాగుండేదో తెలుసా. అందుకే నేను అసలు పట్టించుకున్నట్టు ఉండేవాడిని. అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ టైం నా వెనకే ఉంటావు కదా అని స్వార్థం వల్ల. ఎప్పుడైతే అమ్మ నీ మెడలో తన తాళిని తీసి వేయమని చెప్పిందో అప్పుడే అర్థమైంది అమ్మ తన కోడలుగా కోరుకుంది నిన్నే అని. వాళ్ళు కష్టపడి కట్టిన ఇంటినే వదులుకోలేని వాడిని. వాళ్ళు నా లైఫ్లో ఉండాలని కోరుకున్న అమ్మాయివి నువ్వు. నేను ఎలా వదులుకుంటాను? నువ్వు బాధపడితే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు నవ్వితే ఆ నవ్వుని చూస్తూ ఉండిపోయేవాడిని. అన్నిటికన్నా మించి నువ్వు నాకు ఇది అని దేనితోనూ పోల్చి చెప్పలేను అమ్ము. ఎందుకు అని అడక్కు. మేబీ దేవుడు మన ఇద్దరికి ముందే రాసి పెట్టుండొచ్చు. కానీ నువ్వు నాకేంటి అంటే నా ప్రాణం అని చెప్తాను. ప్రాణం లేకుండా ఎవరైనా ఉండగలరా? నువ్వు లేని నేను కూడా అంతే అన్నాడు హర్షి చేతుల్ని ముద్దు పెట్టుకుంటూ. ఇద్దరి కళ్ళలో నుండి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇప్పటి వరకు తమకున్న భయాల వల్ల వారి మనసులోనే అణిచిపెట్టుకున్న బాధని మొత్తం కన్నీళ్ళ రూపంలో వదిలేస్తూ ఒకరినొకరు కౌగిలించుకొని ఉండిపోయారు. ఎక్కడ వదిలితే ఇదంతా కల అయిపోతుందేమో అనిపించింది ఇద్దరికి. చాలాసేపటికి హర్షిని వదిలాడు రిషి. హర్షి మాత్రం వదలకుండా పట్టుకునే ఉంది. మళ్ళీ తన చుట్టూ చేతులేసి అమ్ము అని ప్రేమగా పిలిచాడు. రిషి గుండె మీద తలవాల్చి కళ్ళు మూసుకుని ఉన్న హర్షి కళ్ళు తెరవాలనుంది. కానీ తెరిస్తే ఎక్కడ నిజం కాకుండా పోతుందో అని భయంగా ఉంది. బావా పిచ్చి అమ్ము, ఇది కల కాదు, నిజమే, కళ్ళు తెరువు అన్నాడు రిషి. నిజంగా అంటూ కళ్ళు తెరిచి తననే నవ్వుతూ చూస్తున్న రిషిని చూసి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది హర్షికి. రిషిని వదిలి అక్కడి నుండి జంప్ అయిపోవాలని వెనక్కి తిరిగి ఒక అడుగేసిన హర్షిని వెనక నుండి ఒడిసి పట్టుకున్నాడు రిషి. హర్షి గుండె వేగం పెరిగింది. వదులు బావా అంది అతి కష్టం మీద ఒక్కో పదం పలుకుతూ. వదలాలనిపించట్లేదమ్మో అన్నాడు హర్షి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని తన గుండె మీద చేసుకుని. ఇంకాసేపు నువ్వు నన్ను ఇలాగే పట్టుకుని ఉంటే నా గుండె ఆగిపోతుందేమో అన్న భయం వేస్తుంది బావా అంది హర్షి. తన మాటకి హర్షిని వదిలి తన వైపుకు తిప్పుకొని హర్షిని చూశాడు కోపంగా. ఊపిరి కూడా వేగంగా తీసుకుంటున్న హర్షిని చూసి ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. బావా, ఒకే రోజు ఇవన్నీ తట్టుకోవాలంటే కష్టం. నాది అసలే వీక్ హార్ట్, చూడు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అంది రిషి చెయ్యి తన గుండె మీద పెట్టుకుంటూ. నిజమే, నా టచ్ ఏదో నీకు కొత్త అయినట్టు అలా అయిపోతున్నావేంటే అని అడిగాడు. టచ్ పాతదే అయినా ఇప్పుడున్న ఫీల్ వేరు కదా బావా అంది చిన్నగా నవ్వుతూ. నువ్వు సిగ్గుపడడం ఫస్ట్ టైం చూస్తున్నాము అన్నాడు రిషి ఆశ్చర్యంగా చూస్తూ. నేను చూస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బావా అంది హర్షి. మాటకి మాట బాగానే మాట్లాడుతున్నావు కదే, ఇంకేంటి అని అడిగాడు రిషి. నువ్వు గమనించలేదా, నేను తల దించుకొని మాట్లాడుతున్నాను. నీ కళ్ళలోకి చూడాలంటే ఏదో తెలియని కంగారు వచ్చేస్తుంది అంది హర్షి. ఏదో ఒకసారి నా వైపు చూడు అన్నాడు రిషి. లేదు బావా, నేను చూడలేను అంది కళ్ళు మూసుకుని. ఇన్ని రోజులు లేని సిగ్గు ఇప్పుడెందుకో, ఒకసారి చూడు అంటూ హర్షి గడ్డం కింద చేయి పెట్టి పైకి లేపాడు. తలెత్తి రిషి కళ్ళలోకి చూసింది. నువ్వెప్పుడు నన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి, అటు ఇటు చూస్తూ మాట్లాడకూడదు. ముఖ్యంగా తల దించుకొని నా ముందు అస్సలు ఉండకూడదు, అర్థమైందా అన్నాడు రిషి. మామూలుగా రిషి ఏం చెప్పినా తల ఊపే హర్షి రిషి కళ్ళలోకి చూస్తూ అలాగే అని ఊపింది. గుడ్, సరే ఇప్పుడు నాకు ఒక ముద్దు పెట్టు అన్నాడు రిషి. అలాగే అంటూ తల ఊపి ముందుకొచ్చి అప్పుడు బల్బు వెలిగి ఏమడిగావు అంది నొసలు చిట్లించి. నీకు వినపడింది కదా అన్నాడు కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ. లేదు, వినిపించలేదు అంటూ వెళ్ళిపోవడానికి చూస్తున్న హర్షి చేయి పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, కాసేపు ఉండు అమ్మో అన్నాడు బతిమాలుతున్నట్టుగా. నీకు దగ్గరగా ఉంటే నాలో ఏవేవో చేంజెస్ వస్తున్నాయి. ఇవన్నీ ఇంతకు ముందు లేవు, ఇప్పుడు ఎందుకు నాకు తెలియట్లేదు. అందుకే ఇందాకటి నుండి వెళ్ళడానికి చూస్తున్నాను అంది హర్షి. హర్షి ఫేస్ని 2 చేతులకు తీసుకుని అప్పుడప్పుడు నాకు నీలో అమ్మ కనిపిస్తుంది అమ్ము. నా మీద నువ్వు చూపించే కేరింగ్ నాకు అమ్మని గుర్తు చేస్తూ ఉంటుంది.
నేను ఇప్పుడు తన్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ హర్షిని బెడ్ మీద కూర్చోబెట్టి తన ముందు మోకాళ్ళపై కూర్చుని కాసేపు నీ ఒళ్ళో పడుకోవచ్చా అని అడిగాడు రిషి. అతను అడిగిన విధానానికి హర్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమగా రిషి చెంప నిమిరి ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంది. హర్షి చేతిని గుండెకి హత్తుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రిషి. పడుకున్న రిషిని మురిపంగా చూస్తూ నుదుటిన ముద్దు పెట్టి మాటల్లో చేతల్లో ఎంత పెద్దరికంగా కనిపిస్తావు, నీలో ఇంకా చిన్నపిల్లాడు అలాగే ఉన్నాడు బావా అంటూ గడ్డం పట్టుకొని అటు ఇటు ఊపుతూ బుగ్గ మీద ముద్దు పెట్టింది హర్షి. చాలాసేపటి నుండి ఇద్దరు కిందికి రాకపోవడంతో ఏమైందో అంటూ పైకొచ్చిన చారు బెడ్కి ఆనుకొని కళ్ళు మూసుకుని ఉన్న హర్షి ఒళ్ళో పడుకున్న రిషిని ముచ్చటగా చూసి అలా చూస్తూ ఉండిపోయింది చారు. ఎంత బాగున్నారు ఇద్దరు, దేవుడా వీళ్ళిద్దరిని ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉంచు, ఎలాంటి చెడు కళ్ళు వీళ్ళిద్దరి మీద పడకూడదు అంటూ చేత్తో మొటికలు విరిచి డోర్ దగ్గరికేసి వెళ్ళిపోయింది చారు. చారు కిందకెళ్ళేసరికి ఆకాష్ హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. తనని చూసి ఇతనితో మనకెందుకులే అని వెళ్ళిపోతున్నదల్లా ఆగి, ఎంతైనా రిషి హర్షి కలవాలి అని నాకంటే ఎక్కువగానే కోరుకున్నాడు కదా, వెళ్ళి చెప్తాం అనుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళి వచ్చింది చారు. తను వచ్చింది తెలిసినా తలెత్తి పైకి చూడలేదు ఆకాష్. వీడికి పొగరు మామూలుగా లేదు అనుకొని హలో మిస్టర్ అని పిలిచింది. నార్మల్గా తలెత్తి ఏంటి అన్నట్టుగా చూశాడు ఆకాష్. నేను వచ్చింది తెలిసి కూడా మాట్లాడకుండా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు అని అడిగింది చారు. నేను మాట్లాడి నీకు ఇరిటేషన్ తెప్పించడం ఎందుకని కామ్గా ఉన్నాను, అంతేగాని తమరంట లేక కాదు మేడం అన్నాడు అడ్డంగా తల ఊపుతూ. పొగరు అంది చారు చిన్నగా నవ్వి. మీరు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు మిస్ అంటూ లేచి వెళ్ళబోతున్న ఆకాష్కి చెయ్యి అడ్డు పెట్టి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది చారు. తల తిప్పి చారుని చూసి ఎలా ఉన్నాను అని అడిగాడు ఆకాష్ డల్గా, ఏదో కోల్పోయినట్టు. ఈ ప్రపంచంలో మనిషి డబ్బు లేకపోయినా బ్రతకగలడేమో కానీ ప్రేమ లేకుండా బ్రతకలేడు. నాకు తెలిసి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అలా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మనుషులు కాదు, ఖచ్చితంగా మెషిన్లు అయి ఉంటారు అంటూ వెళ్ళిపోతున్న ఆకాష్ చేపట్టుకొని నాతో రా అంటూ రిషి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు ఆకాష్ చారు చేతిని విడిపించుకొని. ఒకసారి లోపలికి చూడు, సర్ప్రైజ్ అవుతావు అంది నవ్వుతూ. రిషి రూమ్ డోర్ కొద్దిగా తెరిచి ఆకాష్ ఒకసారి లోపలికి తొంగి చూసి ఎందుకేనా నన్ను హడావుడిగా తీసుకొచ్చావు అని అడిగాడు. అదేంటి నీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, వాళ్ళని చూసి షాక్ అవుతావు అనుకుంటే అని అడిగింది చారు. షాక్ అయ్యేవాడిని, నీలా వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తుంటే. అంటే వాళ్ళిద్దరు కలవాలని కోరుకోలేదా అని అడిగింది చారు. కోరుకున్నాను, కానీ వాళ్ళిద్దరు ఎప్పటికైనా వాళ్ళ డిస్టర్బెన్సెస్ క్లియర్ చేసుకొని కలుస్తారని నాకు ముందే తెలుసు అన్నాడు ఆకాష్. నువ్వేమైనా దేవుడువా ముందే ఊహించడానికి, అయినా నీతో నాకేంటి అని వెళ్ళిపోతున్న చారు చేపట్టుకొని ఆపి గోడకి లాక్ చేశాడు. ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు అంది కోపంగా. ఒక్క నిమిషం మాట్లాడాలి, అందుకే. దానికి అడగచ్చు కదా, ఇలా చేయాలా అంది చిరాగ్గా. సారీ వెళ్ళిపోతున్నావన్న కంగారులో అంటూ చారుకి దూరం జరిగాడు. అఘోరించావులే, ఇప్పుడు చెప్పు అంది చేతులు కట్టుకొని. ఇందాక నేను డల్గా ఉన్నానని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు ఆకాష్. ఇదొక ప్రశ్న అన్నట్టుగా చూసి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు కదా, ఇందాక నన్ను చూసినా కూడా ఏం మాట్లాడలేదు, అందుకే అడిగాను అంది చారు. కానీ నేను ఎలా ఉంటే నీకెందుకు, ఐ మీన్ నేనంటే నీకు ఇష్టం ఉండదు కదా, రోజు చూస్తున్నా కదా, అదీగాక నువ్వు రిషి తమ్ముడివి, ఆ కన్సర్న్తోనే అడిగాను, అంతకన్నా ఏం లేదు అంది చారు. నేనేదో ఉంది అని అనలేదే అన్నాడు ఆకాష్ నవ్వుతూ. ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు అంటే నీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలీదా. ఓ అలాగా అంటూ దగ్గరకు వస్తున్నాడు ఆకాష్. అతన్ని చూసి కంగారుగా ఏంటి దగ్గరకు వస్తున్నావు అంది చారు. యాక్చువల్లీ అంటూ ఇంకాస్త ముందుకొచ్చి చారు నుదుటి మీద కొట్టాడు. సచ్చినోడా అని తిడుతున్న చారు నోటికి చెయ్యి అడ్డు పెట్టి అంటూ చారు నుదురికే అంటుకుపోయిన దోమను తీసి చూపించాడు. అందరూ ఒకేలా ఉండరు మేడం,
అపార్థం చేసుకోవడానికైనా అర్థం ఉండాలి అంటూ 2 అడుగులు వెనక్కేశాడు ఆకాష్. అయిపోయిందా? తమరు మాట్లాడాల్సింది ఇంకేమైనా ఉందా అని అడిగింది చారు. చారు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ చెప్పాడు ఆకాష్. ఏంటి అంది చిరాగ్గా ఫేస్ పెట్టి. వినపడి అడుగుతున్నావా లేదా నా నోటి నుండి ఇంకోసారి వినాలని అడుగుతున్నావా అన్నాడు ఆకాష్ నవ్వుతూ. చారు సమాధానం చెప్పకుండా నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతున్న చారుని చూసి నువ్వు ఇంకా నా లవ్కి ఎస్ ఆర్ నో చెప్పలేదు అన్నాడు గట్టిగా. నా ఆన్సర్ ఏంటో నీకు తెలుసు. పోనీలే ఏడుస్తావని పైకి చెప్పట్లేదు. నాతో నో అనిపించుకోవాలని అంత ఆశగా ఉందా అంది కింద నుండి ఆకాష్ని చూస్తూ. నాకు నో చెప్పడానికి అంతా ఆలోచిస్తున్నావంటే ఇదేదో ఆలోచించదగ్గ విషయమే అన్నాడు ఆకాష్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి. హలో మిస్టర్, అంతా ఊహించుకోకు. నువ్వు అంటే నాకు ఎప్పుడు ఉండే ఫీలింగ్ ఒకటే, ఐ హేట్ యూ అంతే. స్టెప్స్ దిగి వస్తూ ఏమో ఎవరికి తెలుసు నువ్వు నో నో అంటూనే ఏదో ఒక రోజు ఎస్ అంటావేమో. నిన్న మొన్నటి వరకు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే మనం ఇప్పుడు ఒకే ఇంట్లో చుట్టాల్లో ఉండట్లేదా? అలాగే నీకు నా మీద ఐ హేట్ యూ కూడా ఏదో ఒక రోజు లవ్గా మారిపోతుంది. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా అన్నాడు చారు దగ్గరికి వచ్చి. ఆ క్షణం అతని కాన్ఫిడెన్స్ చారుకి నచ్చింది. ఏం మాట్లాడకుండా ఆకాష్ని చూస్తూ ఉండిపోయింది. తననే రెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తూ ఉన్న చారు ముందు చిటికె వేసి హలో మేడం, ఏ లోకంలోకి వెళ్ళిపోయావు అంటూ పిలిచాడు ఆకాష్. అతని మాటలకి స్పృహలోకి వచ్చిన చారు ఒక్క క్షణం తను చేసింది గుర్తు తెచ్చుకొని వామ్మో, చూస్తుంటే వీడు మాయలోడ్లా ఉన్నాడు, నన్ను ట్రాప్ చేస్తున్నాడు, చచ్చినా వీడి మాయలో పడకూడదు అనుకొని గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది చారు. హే చింతపండు అని పిలిచాడు చిన్నగా. వెనక్కి తిరిగి ఏంటి అని అడిగింది. అది ఒకటి అడుగుతాను ఏమనుకోగా అన్నాడు మొహమాట పడుతూ. వీడేంటి అంత మొహమాట పడుతున్నాడు, అంటే ఏదైనా అడగకుండానిది ఏమైనా అడుగుతాడా అనుకుంటూ ఉంది. ఏంటి ఏం మాట్లాడవు, ముందు ఏంటో చెప్పు, తర్వాత అనుకోవాలో లేదో ఆలోచిస్తా అంది చారు. నాకు చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ నా కోసం వంట చేయవా అన్నాడు ప్లీజింగ్గా. దీనిక ఇంత బిల్డప్ ఇచ్చావు, అంత ఆకలిస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చుగా అంది చారు. నాకు బయట ఫుడ్ తినడం అలవాట్లేదు అందుకే అన్నాడు నసుకుతూ. ఫ్రిడ్జ్లో దోసపిండి ఉంది, కిచెన్లోకి రా వేసి పెడతా అని సీరియస్గా చెప్పి వెళ్ళింది. థ్యాంక్ యూ, నువ్వు నిజంగా బంగారానివి అన్నాడు చేత్తో దిష్టి తీసేస్తూ. వెళ్తున్నదల్లా ఆగి ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ కిచెన్లోకి వెళ్ళింది. దేవుడా, ఈ పిల్లకి ఫీలింగ్స్ అనేవి పెట్టడం మర్చిపోయినట్టున్నావు. పొగడ్తను కూడా తీసుకోవట్లేదు స్వామి, త్వరగా తన మనసు కరిగేలా చేయి, మరీ బండరాయిలా ఉంది, నా వల్ల కావట్లేదు అని పైకి చూస్తూ మొక్కుకుంటూ ఉన్నాడు. గాల్లో దండాలేం పెడతావు కానీ వచ్చి తిను అంటూ కిచెన్లో నుండి వినిపించింది చారు గొంతు. వస్తున్నా అంటూ వెళ్ళాడు ఆకాష్. మధ్యరాత్రిలో మెలకు వచ్చింది హర్షికి. తన ఒళ్ళో చిన్నపిల్లాడిలా పడుకున్న రిషిని చూసి ఇంతకుముందు తమ మధ్య జరిగిన సంఘటనలు అన్ని కళ్ళ ముందు మెదిలాయి హర్షికి. ఒక్కసారిగా జరిగిందంతా కలేమో అన్న అనుమానం వచ్చింది తనకి. వెంటనే తనని తాను గట్టిగా గిచ్చుకుంది. నొప్పి తెలిసింది. ఉఫ్ అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని రిషి తల నిమురుతూ గాయమైన తన చేతిని తీసుకుని ముద్దు పెట్టి బెడ్కి కాస్త దూరంలో పడి ఉన్న గాజు పెంకులను క్లీన్ చేద్దామనుకుని రిషిని పక్కకి జరిపి బెడ్ మీద పడుకోబెట్టింది. మెల్లగా లేచి జాగ్రత్తగా నడుస్తూ గాజు పెంకులన్నీ తీసేసి ఎక్కడ చిన్న ముక్క కూడా లేకుండా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి రిషి పక్కన కూర్చుని తన్నే చూస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత నీకు ఇంత దగ్గరగా ఉంటే అమ్మ నాన్నతో ఉన్నంత హాయిగా ఉంది బావా. అస్సలు గుర్తు తెచ్చుకోవాలనుకున్నా ఇంకేం గుర్తు రావట్లేదు. ఎన్ని రోజులుగా మోస్తున్న భారం అంతా ఒక్కసారిగా తేలిపోయింది. మనసంతా తేలిగ్గా ఉంది. ఇదంతా నీ వల్లే అంటూ రిషి నుదుటిన ముద్దు పెట్టి నాకు ఇప్పుడు లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది బావా. అప్పుడేనా? లైఫ్ ఇంకా చాలా ఉంది అమ్మో అన్నాడు రిషి కళ్ళు మూసుకుని. బావా, నువ్వు పడుకోలేదా? నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అంది రిషి వీపు మీద కొడుతూ. నేను ఎప్పుడో లేచాను, ఏం చెప్తావా అని
వింటూ ఉన్నాను అన్నాడు కళ్ళు తెరిచి. ఇక చెప్పడానికి ఏముంది, నీకంతా చెప్పేశాను కదా అంది చిన్నగా. అంతేనా, ఇంకేం లేదా అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. నువ్వు అలా చూడకు బావా, నాకు సిగ్గేస్తుంది అంది హర్షి మెలికలు తిరుగుతూ.